హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. క్యాన్సర్ అనేది అందరూ కూడా వింటూ ఉంటారు. ఎవరో ప్రతి ఒక్కరి ఇళ్ళలోనూ ఏదో ఒక విధంగా మనం చూస్తూనే ఉంటాం. యాక్చువల్‌గా నేను కూడా మా అబ్బగారి ద్వారా ఇద్దరికి చూశాను అనమాట. వాళ్ళు క్యాన్సర్‌తో చనిపోవడం చూశాను. తర్వాత తెలిసొచ్చింది ఎలాగా అనేది. క్యాన్సర్ అనేది మనం పొగాకు తీసుకోవడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల, వీటి వల్ల వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. మూవీస్‌లలో కూడా వేస్తూ ఉంటారు. పాన్, గుట్కా నమలడం వల్ల, సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా మనం ఇది క్యాన్సర్‌కి గురి కావాల్సొస్తుందనేసి పెద్దగా అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ అది ఒక కారణం అవ్వచ్చు. కానీ ఇప్పుడు చాలామంది లేడీస్ ఎవరు తినరు. ఇవన్నీ తినరు, గుట్కా ఇవన్నీ. వాళ్ళ స్మోకింగ్ అనేది కూడా తెలీదు. కానీ ఎలా వస్తుంది వాళ్ళకి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. క్యాన్సర్ అనేది మన లోపలే ఉత్పత్తి అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు ఉత్పత్తి అవుతుంది అంటే గనక మనము సరైన విధంగా ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తుందన్నమాట. సరైన విధంగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏంటంటే అధికంగా మనం ఎక్కువ ఆహారం తీసుకుంటున్నాం. అంటే 50% ఇంకా ఎక్కువ 50 రెట్లు మనం అధికంగా ఫుడ్ మనం అందిస్తూ ఉన్నాం మనం లోపల. మనకి అవసరం లేదు ఫుడ్. కానీ మనం ఎక్కువ అందిస్తూ ఉన్నాం. ఎక్కువ అందించినప్పుడు ఏమవుతుంటుంది మనకి? ఆ క్యాన్సర్ ఉత్పత్తి కణాలు డబల్ అవుతూ ఉంటాయి. మన లోపల చాలా ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది ఆ క్యాన్సర్ అనేది. కానీ తక్కువ మోతాదులో ఉంటాయి. ఎప్పుడైతే మనం అధిక మోతాదులో ఇచ్చామనుకోండి, మనం తిండి పెట్టడం వల్ల, ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట. చాలా అన్నమాట. మనం ఎప్పుడైతే ఫుడ్ తగ్గిస్తామో ఆ క్యాన్సర్ కణాలనేది చనిపోతూ ఉంటాయి. దానికి ఫుడ్ ఏంటంటే మనం పెట్టే ఆహారమే అన్నమాట. ఇప్పుడు చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మనకి చాలా మోస్ట్‌లీ మనం దగ్గరగా ఉన్న మన ఎవరైతే పీపుల్స్ ఉంటారో, మన ఇంట్లో వాళ్ళు గానీ, సరౌండింగ్‌లో గానీ కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి. వాళ్ళు స్మోకింగ్ చేశారా? లేకపోతే ఎలా వచ్చింది వాళ్ళకి క్యాన్సర్ అనేది మీకు అర్థమైపోతుంది. మనం ఫస్ట్ ఏదైనా అవగాహన కలిగించుకోవాలి. ఫస్ట్ మనం తిండి తగ్గించండి. యోగశాస్త్రం ఏం చెప్తుందంటే మీరు తగిన మోతాదులో ఆకలైతేనే ఫుడ్ తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? 3 పూట్ల తింటూనే ఉంటాం. ఇంకా స్నాక్స్ అని, ఇంకా అని, అది అని, ఇదని మనం లోపలికి వేస్తూనే ఉంటాం. ఇట్స్ రాంగ్. అసలు మనం ఎప్పుడైతే ఆకలి అయినప్పుడు మాత్రమే మనం తింటామో అప్పుడు మనకి అది అనేది మనకు చక్కగా ప్రొజెక్ట్ చేయబడుతుంది. దానికి సంబంధించిన మనం ఆహారం బాడీకి సపోర్ట్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో చాలా ఇట్లాంటివన్నీ కూడా అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సొస్తుందనమాట. ఇవి మనం క్యాన్సర్ కణాలని మనం ఏం చెప్పొచ్చంటే నేరస్తులని చెప్పొచ్చు. నేరస్తులంటే అవి ఎక్కువగా మనం తీసుకున్న దాన్ని దొంగలించి ఫుడ్ తీసుకొని దాన్ని ఇది చేస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువగా కావాలి దాళ్ళకి. నేరస్తులకి ఏం కావాలి? నేరస్తులంటే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తూ ఉంటాము మనము, అందరినీ చంపేస్తూ ఉంటారు కదా నేరస్తులంటే. అలా అనమాట. అంటే నేరస్తులంటే మనం జైల్లో చూసేది అట్లాంటి వాళ్ళే కదా. మన కణాలని కూడా చంపేస్తూ ఉంటుంది లోపల. అందుకే మనం నేరస్తుల్లాగా మనం క్యాన్సర్ కణాలని పోలుస్తూ ఉంటాం యోగ శాస్త్రంలో. కాబట్టి మనం ఏం చేస్తామంటే పూర్వపు రోజులలో ఏకాదశని, ఇంకోటని వ్రతం చేసేవాళ్ళు. ఒక రోజంతా ఉపవాసం ఉండేవాళ్ళు. మీరు వీలైతే చక్కగా ఉపవాసానికి ఒక రోజు కేటాయించుకోండి చక్కగా. నేనైతే డైలీ 2 టైమ్స్ ఆకలేస్తేనే తినడం నాకు అలవాటు చేసుకున్నా. ఈ ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి. అంతకుముందు నేను ఏం తినేదాన్నో, ఏం తినలేదో నాకు కూడా గుర్తుకు లేదు. కానీ ఈ జర్నీ వచ్చిన తర్వాత 2 టైమ్స్ మాత్రమే అనమాట. అది కూడా ఆకలేస్తేనే తీసుకుంటా, లేదంటే తీసుకోను.